చెప్పేది శ్రీరంగ నీతులు దూరేది డాష్ డాష్ గుడిసెలు అని ఒక సామెత ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రామోజీరావు గారికి సంబంధించి ఒకప్పుడైతే ఆయన ఏం చేస్తే అదే కరెక్ట్ అయ్యేది. కానీ కాలం మారింది. కాలం ఎప్పుడు ఒక్కలాగా ఉండదు. ఆయన ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు నడిపారు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఎన్టీ రామారావు దొంగ అంటే దొంగ అన్నాడు, మంచోడు అంటే మంచోడు అన్నాడు, రాష్ట్ర విభజన కరెక్ట్ అంటే కరెక్ట్ అన్నాడు, చెడ్డదైతే చెడ్డదన్నాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు అద్భుతం అంటాడు. చంద్రబాబు విషయంలో మాత్రం ఆయన పక్కాగా ఉంటారు. ఆయన దేవుడన్నే చూపెడతారు, మనకి నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ ఏదైతే సోషల్ మీడియా వచ్చిందో ఇవాళ రోజున రూటు మారుతుంది, నిజాలు బయటకు వస్తున్నాయి. గతంలో విశాఖపట్నంలో ఒక ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి భూమిని తీసుకుని ఏళ్ల తరబడి తన చేతిలో పెట్టుకుని లీజ్ అగ్రిమెంట్ పొడిగించకుండా అతన్ని ఏడిపించుకుంటే అతను చివరికి అదే స్థాయి ఆర్థిక స్తోమత ఉన్నాడు కాబట్టి పోరాడి సాధించాడు. అప్పుడు అసలు నిజం బయటపడింది ఏంటంటే, తను ఒకటి మనం చిన్న ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నేను ఒక ఇంట్లో అద్దెకున్నాను. అద్దెకున్నటువంటి ఇంటి దగ్గర రోడ్డు వైడనింగ్ జరుగుతుంది. అక్కడ చిన్నపాటిది మన ఈ ఇంట్లో ఉన్నటువంటి పార్ట్ తీసుకున్నారు. అప్పుడు ఏం చేస్తాం? ఇందులో ఉన్నటువంటి భూమికి బదులుగా ఇచ్చే ప్రభుత్వ భూమి ఎవరికి ఇస్తాం? ఇంటి యజమానికి ఇస్తాం. కానీ అక్కడ రామోజీరావు గారు ఆ భూమికి బదులుగా వచ్చేది రామోజీరావు గారి పేరు కిరణ్ పేరు మీదన రిజిస్టర్ చేసుకున్నారు. అది న్యాయ పోరాటం చేస్తే చివరికి అరెస్ట్ అయ్యి మీరు పోలీస్ స్టేషన్లో బెయిల్ తీసుకోండి అంటే తీసుకున్నారు. ఆ తర్వాత కాంప్రమైజ్ అయ్యి ఆ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. ఇప్పుడు ఈనాడుది విజయవాడది అంతే. విజయవాడ మనం అందరం చూస్తే కనుక పటమట్లో ఆ పంటకాలువ సెంటర్ నుంచి రోడ్డు అంతా చాలా వెడల్పుగా ఉంటుంది. ఓన్లీ ఒక్క ఈనాడు దగ్గర మాత్రమే ముందుకొచ్చి ఉంటుంది. ఎందుకు అంటే ఆ స్థలం రోడ్డు వైడనింగ్లో ఇవ్వకుండా ఆపారు, సుదీర్ఘకాలం పాటు నిలబెట్టారు. అంతవరకు సరే, అది అహంకారపూరితం అందామా లేకపోతే ఊరికి జనానికి నీతులు చెప్పడం అందామా అది వదిలేదు. కానీ ఎక్కడైతే భూమి తీసుకున్న రోడ్డు వైడనింగ్ కోసం తీసుకునేటువంటి భూమికి బదులుగా ఆ స్థల యజమానికి కాకుండా తను భూమిని తీసుకున్నారు. టీడీఆర్ బాండ్లు తన పేరిట ఇవ్వమన్నారట. ఈయన లీజుకు తీసుకున్నారు. లీజుకు తీసుకున్న చోట భూమిని రోడ్డు వైడనింగ్ కోసం తీసుకుంటుంటే లీజుకు తీసుకున్న వాళ్ళకి ఇస్తారా, భూ యజమానికి ఇస్తారా? అది జరిగింది. ఇప్పుడు ఆ ఈనాడు కార్యాలయం ఖాళీ చేసి ఆటోనగర్కి వెళ్ళిపోతే తాజాగా వల్లూరి రామకృష్ణ ఆయనకి వియ్యంకుడు అవుతారు అనుకుంటా, ఆయన చేతికి ఇది జరగడం, ఇప్పుడు ఆ కూలినటువంటి భవనం ఇవాళ సాక్షి హైలైట్ చేసుకొచ్చింది.